హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ వచ్చేసి బెండకాయ కొబ్బరి కారం అండి. ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. లంచ్ బాక్స్కి అయితే 10 to 15 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రైస్తో రోటీస్తో అయినా సరే మంచిగా ఉంటుందండి. టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా త్వరగా అయిపోతుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 1/2 kg బెండకాయలని తీసుకున్నాను. వాటిని ఎడ్జెస్ కట్ చేసేసుకొని వాష్ చేసుకొని ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. కొంచెం ఫ్యాన్ కింద పెట్టేసుకొని ఒక డ్రై క్లాత్తో తుడిచి తీసుకోవాలండి. ఇందులో మాయిస్ట్ ఉన్నది లేకుండా చూసుకోవాలి. వీటన్నిటిని తీసుకొని శుభ్రంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి. మాకు కావాల్సిన సైజులో బెండకాయలు ఇలా ఈ విధంగా కొబ్బరి కారం వేసి చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇవన్నీ కూడా మంచిగా చెక్ చేసుకొని కట్ చేసేసుకొని ఒక 5 minutes కోసం పెట్టేసుకోవాలి పక్కన. ఇవి కొంచెం డ్రైగా అవుతాయి. అప్పుడు ఏంటంటే ఇందులో ఉన్న జిగుటు కొంచెం తగ్గుతుందండి. చూడండి, ఈ విధంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక 5 minutes కోసం. అప్పటి వరకు ఒక కారంని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను మిక్సీ జార్లోకి 1.5 teaspoon కారం తీసుకుంటున్నాను, రెడ్ చిల్లీ పౌడర్. అలాగే కొంచెం సాల్ట్ తీసుకుంటున్నానండి. ఒక పించ్ ఇంగువ తీసుకోవాలి, కొంచెం చిటికెడు. అలాగే 2 tablespoons ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను. 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. 1/2 teaspoon జీలకర్ర ఇక్కడ వేసేసుకొని ఇది కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. పౌడర్ లాగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత యూస్ చేసుకోవడానికి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీదకి కడాయి తీసుకోవాలి. కడాయిలోకి 2 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి 2 teaspoons తాలింపు గింజల్ని వేసుకోవాలి. అలాగే 2-3 ఎండుమిర్చి, కొంచెం ఫ్రెష్ కరివేపాకుని వేసి అవి కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని చాప్ చేసి వేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్తో పాటు 2 పచ్చిమిర్చి మధ్యలోకి స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ కూడాను కొంచెం ఒక 2 minutes కోసం ఫ్రై చేసుకొని ఇవి రంగు మారిన అవసరం లేదండి. కొంచెం పింక్ కలర్కి వచ్చేటప్పటికి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఇందులోకి మేము కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కంప్లీట్గా కుక్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని ఎక్కువ తక్కువ చేయకుండా కలుపుతూ బెండకాయలు మేము ఫ్రై చేసుకునేటప్పుడు సాల్ట్ కానివ్వండి, పసుపు కానివ్వండి ఫస్ట్ యాడ్ చేయకూడదు. ఫస్ట్ యాడ్ చేయడం వల్ల అవి మ్యాష్ అయిపోతాయి. అలా కాకుండా లాస్ట్లో యాడ్ చేసుకుంటే బెండకాయలు మ్యాష్ అవ్వకుండా అలాగే ఉంటాయి. అది కూడాను ఈ ఫ్రై చేసుకునేటప్పుడు కవర్ చేయకుండా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం మాయిస్ట్ అంతా పోయిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మేము ఆల్రెడీ సాల్ట్ కొంచెం కారంలో కలుపుకున్నాం కాబట్టి కొంచెం చూసి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసేసుకున్న తర్వాత ఇది ఒకసారి మంచిగా అంచుల నుంచి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. స్లోగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మేము గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కారంని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి కారం కూడా యాడ్ చేసేసిన తర్వాత మంచిగా కలుపుతూ మసాలా బెండకాయ ముక్కలకి అన్నింటికి పట్టే విధంగా కారంని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోని వెల్లుల్లి కొబ్బరి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని కొంచెం యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటూ ఒక 2 minutes వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, త్వరగా కూడా అయిపోతుంది. ఇది లంచ్ బాక్స్లోకి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫాస్ట్గా చేసేయచ్చండి, అందరు ఇష్టంగా కూడా తింటారు. రెసిపీ చేసినప్పుడు ఇందులో ఇంకా వేరేగా ఏమీ కలుపుకోవడానికి కూడా అవసరం ఉండదండి. దీంతోనే చక్కగా తినొచ్చండి కడుపు నిండుగా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడి వేడి రైస్తో కానివ్వండి రోటీస్తో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. అందరు ఇష్టంగా తింటారు, త్వరగా కూడా అయిపోతుంది. బెండకాయ ఫ్రై లంచ్ బాక్స్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి, ఈజీగా చేయొచ్చు. మీ అందరికీ ఇది నచ్చుతుంది అనుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.